హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్ యూ. సో హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ విత్ మై నేమ్ ఇస్ విజయ్ కుమార్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే రీసెంట్గా లాంచ్ చేశారు ఫ్రెండ్స్ వాట్సాప్లో. సో ఆ నెంబర్ ద్వారా మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, సో ఏం ఉపయోగాలు ఉన్నాయి, మొత్తం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం మాత్రం మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మా అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గానే ఒక నెంబర్ అయితే లాంచ్ చేసిందనమాట, హెల్ప్ లైన్ నెంబర్. త్రూ వాట్సాప్ మనం హెల్ప్ తీసుకోవచ్చు. సో ఆ నెంబర్ ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్, అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. సో ఆ నెంబర్ అయితే మీరు ఫీడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మీ ఇష్టం, మీరు ఏం నేమ్తో ఫీడ్ చేసుకున్నా నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 1 minute. YouTube. 1 minute. Stop contact. Phone. WhatsApp. ఓకే. Message text. Manamitra. ఓకే, నేను ఏంటంటే మనమిత్ర, యాక్చువల్లీ ఇది హెల్ప్ లైన్ నేమ్ కూడా మనమిత్రయే. సో నేను మనమిత్ర అని సేవ్ చేశాను అనమాట. చూడండి, Government of Andhra Pradesh. చూసారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మనకి అఫీషియల్ అనమాట, అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ నెంబర్ మనకైతే ఇష్యూ చేసింది. సో దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఒక హాయ్ అయితే పెడదాం. మీ ఇష్టం, హాయ్ పెట్టచ్చు లేదా డాట్ పెట్టచ్చు. Capital H. Stop recording J. Hi. 1 minute. HJ text box. J deleted. Stop. Hi. Hi text. ఓకే, నేను ఆ హాయ్ Volume 100. సెండ్ చేశాను ఫ్రెండ్స్. మనకి రిప్లై వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి ఓకే రిప్లై వచ్చేసింది. మనకి రీసెంట్గానే లాంచ్ అయ్యింది కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ అంటే కొంచెం ఫాస్ట్ రెస్పాన్స్ అనేది కొంచెం తక్కువ ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేదంటే మిడ్ నైట్ అలా చేస్తే చాలా ఫాస్ట్గా ఉంది. బట్ మనకి ఆఫ్టర్నూన్ టైం 9 to 5 ఆ టైంలో ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం స్లోగా ఉంది. మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజెంట్ మనకి బాగానే పనిచేస్తుంది. ఓకే, దీంట్లో ప్రజెంట్ అంటే 161 సేవలు అనేది ఇచ్చారని చెప్పారు కదా. సో ప్రజెంట్ అయితే ఈ హెల్ప్ లైన్లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఇంక్లూడ్ చేస్తారంట. సో చూద్దాం ఏమున్నాయో ఇప్పుడు. రిప్లై. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వం. మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలను అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము. దయచేసి మీకు కావలసిన పౌర సేవను ఎంచుకోండి. 4:36 p.m. I4. సో మనం పెట్టిన మెసేజ్ రిప్లై వచ్చిందన్నమాట. ఇప్పుడు చూద్దాం. View photo button. ఫోటో సేమ్ ఈ టెక్స్ట్ ఇమేజ్ ఫార్మాట్ కూడా వస్తుంది, ఏం కాదు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. Okay. సేవను ఎంచుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ Emoji. ఎమోజీ. సేవను ఓకే, ఎమోజీకి రైట్ సైడ్ వస్తుంది అనమాట, సేవను ఎంచుకోండి. సో మనకి ప్రజెంట్ ఇది ఇంగ్లీష్లో లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ అవైలబుల్ తెలుగు లాంగ్వేజ్. అంటే మనది తెలుగు స్టేట్ కాబట్టి తెలుగులోనే ఉంది ప్రజెంట్, ఇంగ్లీష్ అయితే ఇంకా రాలేదు. మేబీ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నేను ఇది మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సేవలు ఎంచుకోండి. WhatsApp. అంటే నేను ఏ సేవ ఎలా యూజ్ చేయాలి అని నేను చెప్పట్లేదు కానీ, సో దీంట్లో ఏమేమి సేవలు ఉన్నాయి, మనం దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సేవని ఎంచుకోండి. క్లిక్ చేసిన తర్వాత సేవ ఎంపిక. ఓకే సేవ ఎంపిక. ఓకే, రైట్ స్వైప్ చేయండి ఫ్రెండ్స్. More options menu pop-up ఓకే, button. మనకు అవసరం లేదు. Zaplo 4MN. ఓకే, పౌర సేవలలో ఒకదానిని ఎంచుకోండి. పౌర సేవలలో ఒకదానిని ఎంచుకోండి. ఇక్కడ మనకు ఉంది ఫ్రెండ్స్, పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పారు కదా. సో మనం దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవ్వాలంటే నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. పౌర సేవను నిర్ధారించండి.
Double tap to select. ఓకే Business logo. Managed by government. Learn more. Learn more. Drag and cancel. సేవ More. One minute, sir. Sample. పౌర పౌర సేవ నిర్ధారించండి పౌర పౌర సేవ పౌర సేవ Option. ఓకే సో ఏంటంటే ఫ్రెండ్స్ పౌర సేవను ఎంచుకోండి అని వస్తుంది కదా, అవి మనకి 2 వస్తున్నాయి అనమాట. ఫస్ట్ మనం క్లిక్ చేసినా ఏమీ రావట్లేదు. సెకండ్ దాని పక్కనే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొకటి పౌర సేవను ఎంచుకోండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఓకే ఇప్పుడు చూద్దాం. దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఓకే Text box. ఎంచుకుంటానులే. Option. దేవాలయ బుకింగ్ సేవలు దేవాలయ దర్శనం సేవ మరియు దానాలు సో Menu item. ఫస్ట్ ఏంటంటే దేవాలయ బుకింగ్ సేవలు దేవాలయ దర్శనం దేవాలయ బుకింగ్, దేవాలయ దర్శనం, సేవలు అండ్ దానం. సో మనకి దేవాలయం సంబంధించిన కేటగిరీ అనమాట ఇది. ఓకే ఇంకొకటి చూద్దాం. Option. ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఫిర్యాదు స్థితి తనిఖీ చేయండి Menu సో ఇది item. ఏంటంటే మన ఏదైనా క్వేరీ గవర్నమెంట్ తరపున క్వేరీస్ మనం మన ఫిర్యాదు చేయాలనుకున్నా లేదా మన స్టేటస్ తెలుసుకోవాలన్నా మనం దీని మీద క్లిక్ చేయాలి. Option. APSRTC. సేవలు బస్ టికెట్ బుకింగ్ మరియు రద్దు Menu item. సో ఏపీఎస్ఆర్టీసీ ఓకే మనకి బస్ టికెట్ బుకింగ్స్ లేదంటే మన బుక్ చేసుకున్న టికెట్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. Option. ఎనర్జీ సేవలు బిల్ చెల్లింపులు కొత్త కనెక్షన్ మరియు మరిన్ని Menu item. సో ఇది ఏంటంటే బిల్స్ అనమాట. సో లైక్ పవర్ బిల్ ఓకే మనం పవర్ బిల్ అయి పే చేస్తాం కదా, సో త్రూ వాట్సాప్ కూడా మనం చేయొచ్చు ఇప్పటి నుంచి వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జ్. ఇప్పుడు లైక్ మనం గూగుల్ పే ఫోన్పేలో చేయాలంటే మనకి ఎక్స్ట్రా 2 రూపీస్ అంటే బిల్ బట్టి ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా. సో దీంట్లో వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ ఛార్జ్ ఓన్లీ మీ బిల్ ఎంత అయితే ఉందో అంతే దీంట్లో మనం చెల్లించుకోవచ్చు. Option. సిఎంఆర్ఎట్ సేవలు సిఎంఆర్ఎట్ అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయండి మరియు ఫిర్యాదు అభిప్రాయాన్ని ఇవ్వండి ఓకే Menu item. సిఎంఆర్ఎఫ్ ఓకే నాకు దీని గురించి అంతా తెలియదు ఫ్రెండ్స్. సో సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ సిఎంఆర్ఎట్ సేవలు సిఎంఆర్ఎట్ అప్లికేషన్ స్థితిని తనిఖీ ఓకే సిఎంఆర్ఎఫ్ సేవలు అండ్ అప్లికేషన్ స్టేటస్ లైక్ ఫీడ్బ్యాక్ రివ్యూ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ సిఎంఆర్ఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. Option. CDMA. సేవలు ప్రాపర్టీ జల కనెక్షన్ ట్రేడ్ లైసెన్స్ మరియు మరిన్ని Menu item. CDMA. సో సిడిఎంఈ ఇది ఏంటంటే నాకు అర్థమైన ప్రకారం CDMA. సేవలు ప్రాపర్టీ జల కనెక్షన్ ట్రేడ్ లైసెన్స్ మరియు మరిన్ని Text Okay. box. సో ఇది ఏంటంటే గైస్ సిడిఎంఈ అంటే లైక్ న్యూ ప్రాపర్టీ లేదంటే పైప్ లైన్స్ ఓకే మనం కొత్తగా పైప్ లైన్స్ చేసుకోవాలన్నా సరే మనం ఈ కేటగిరీలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. Option. రెవెన్యూ సేవలు సర్టిఫికెట్ జారీ Menu item. ఓకే రెవెన్యూ ఓకే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అనమాట లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్స్. సో ఇలా మనం దీంట్లోంచి ఇవన్నీ తీసుకోవచ్చు. Option. ఆరోగ్య కార్డు సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుకు సంబంధించిన సేవలు Menu item. సో ఇది ఏంటంటే గైస్ ఆరోగ్య కార్డ్ ఓకే ఆరోగ్యశ్రీ కార్డ్స్ మనం ఇప్పుడు చూడండి. ఆరోగ్య కార్డు సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుకు సంబంధించిన సేవలు Text box. సో మనం న్యూగా అప్లై చేసుకోవచ్చు అనుకుంటున్నాను. అప్లై చేసుకోవచ్చు లేదంటే అప్డేట్ చేయాలన్నా సరే మనం దీని ద్వారా మనం ఈ ఆప్షన్ ఓపెన్ చేయొచ్చు. Option. పోలీస్ శాఖ సేవలు మిస్సింగ్ డాక్యుమెంట్లు ఫిర్యాదుల సేవలు Menu item. సో పోలీస్ సర్వీసెస్ అనమాట లైక్ మనం మిస్సింగ్ డాక్యుమెంట్స్. సో చూడండి పోలీస్ శాఖ సేవలు మిస్సింగ్ డాక్యుమెంట్లు ఫిర్యాదుల సేవలు Text. సో మిస్సింగ్ డాక్యుమెంట్ అండ్ మన ఏమైనా ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదుల స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. Drag handle. సో చూసారు కదా ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి. మనకి 161 సర్వీసెస్ అని చెప్పారు కదా. సో 161 అయితే దీంట్లో అయితే మనకు కనిపించట్లేదు. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొన్ని యాడ్ చేశారు. ఓకే మరొక కొన్ని రోజుల్లో మిగతావి కూడా యాడ్ చేస్తారనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. Option. CDMA. Option. Option. సిఎంఆర్ఎట్ సేవలు Option. Option. రెవెన్యూ సేవలు ఓకే నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెవెన్యూని. ఓకే చూద్దాం ఏం ఓపెన్ అవుతుందో అంటే లైక్ మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి నేను జస్ట్ ఓపెన్ చేశాను. Cancel button. WhatsApp flows web view. Drag and cancel button. క్యాన్సిల్ సేవ ఎంపిక సేవ ఎంపిక. ఓకే మనం ఏదైతే కేటగిరీ మీద క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ ఎంపిక ఓకే ఈ బటన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీరు సెలెక్ట్ చేసిన కేటగిరీ సెలెక్ట్ అవుతుంది. సేవ ఎంపిక ఓకే More options. Example of. పౌర సేవ నిర్ధారించండి సో Double tap to select. లాస్ట్లో ఇది మనం క్లిక్ చేయాలన్నమాట నిర్ధారించండి. ఓకే మనం కన్ఫర్మేషన్ చేయాలి కాబట్టి ఇది క్లిక్ చేయాలి.
Message text box. ఓకే. సేవను ఎంచుకోండి. సేవను ఎంచు Emoji. View photo button. ఆంధ్రప్రదేశ్ సేవను ఎంచుకోండి. ఓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓబీసీ OBC. సర్టిఫికేట్, వివాహ ధృవీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు మరెన్నో సేవలను పొందడానికి దయచేసి దిగువన క్లిక్ చేయండి. 4:44 p.m. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఓబీసీ అంటే లైక్ మన ఇన్కమ్ సర్టిఫికేట్, సో మ్యారేజ్ సర్టిఫికేట్స్, లైక్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ సర్టిఫికేట్స్ అని చెప్పారు కదా. సో ఇంకా మనకి ఇంకా తెలుసుకోవాలంటే View photo button. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను అన్వేషించండి. ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. Emoji. ఎమోజీకి సేవలను రైట్ సైడ్ సేవలను అన్వేషించండి మనం క్లిక్ చేద్దాం. అంటే టోటల్గా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మనం ఏమైతే పొందుకోవచ్చు అన్నీ ఉంటాయి కదా. Cancel. More options. సేవల జాబితా, సేవల జాబితా. More. Example. పౌర సహాయ సేవలు. దయచేసి మీ ఆధార్ నంబర్ను నమోదు చేయండి. ఓకే. ఆధార్ సంఖ్య, ఆధార్ని సమర్పించండి. Business logo. దయచేసి పౌర సహాయ సేవలను దయచేసి మీ ఆధార్ సంఖ్య. సో ఇక్కడ ఆధార్ కార్డు అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఏం కాదు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సో ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అంటే ఫీజు అనేది 50 రూపీస్ మేబీ అనుకుంటున్నాను. సో ఇంకా థర్డ్ పార్టీ ఛార్జెస్ ఏమి అవసరం లేకుండా ఇక్కడి నుంచి మనం అఫీషియల్గా అయితే మనం సర్టిఫికేట్ అని యాక్సెస్ చేయొచ్చు. పౌర సహాయానికి సేవలను ఎంచుకోండి. దయచేసి మీ ఆధార్ సంఖ్య. సో ఇది ఫ్రెండ్స్ ఈ అఫీషియల్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్ కోసం. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజెంట్ అయితే బాగానే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ హెల్ప్ లైన్ అనేది. సో మీకు ఏ డిపార్ట్మెంట్ కావాలో ఆ డిపార్ట్మెంట్ యాక్సెస్ చేసి మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.